హైదరాబాద్ మహానగరంగా వేగంగా విస్తరిస్తోంది. అదే సమయంలో నగరవాసులు తీవ్ర ట్రాఫిక్ సమస్యలు ఎదుర్కొంటున్నారు. రద్దీగా ఉండే రోడ్లతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు ప్రభుత్వం ఇప్పటికే నగరంలోని పలు ప్రాంతాల్లో ఫ్లైఓవర్లు, అండర్ పాసులు నిర్మించింది. మరికొన్ని ప్రాంతాల్లోనూ కొత్తగా ఫ్లైఓవర్ల నిర్మాణానికి సిద్ధమైంది. ఇక నగరవాసులకు సుఖవంతమైన, వేగవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు నగర మూలాల వరకు మెట్రో విస్తరించాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ప్రస్తుతం ఎల్బీనగర్, మియాపూర్, నాగోల్, ఎల్బీనగర్ కారిడార్లలో మెట్రో సేవలను అందిస్తుండగా నగర శివారు ప్రాంతాలైన హయత్ నగర్, శంషాబాద్, బీహెచ్ఈఎల్, పటాన్ చెరు వంటి ప్రాంతాలకు సైతం మెట్రోను విస్తరించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం బేగంపేట్లోని మెట్రో రైల్ భవన్లో హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, ఇతర ఇంజనీర్ల బృందం, డిపిఆర్ కన్సల్టెన్సీ ఇంజనీరింగ్ నిపుణులతో ఎన్హెచ్ అధికారులు భేటీ అయ్యారు. ఈ భేటీలో మెట్రో ప్రాజెక్టు ఫ్లైఓవర్లకు సంబంధించిన పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. బీహెచ్ఈఎల్ ప్రాంతానికి మెట్రో విస్తరిస్తుండగా అక్కడ ఫ్లైఓవర్ల పక్క నుంచే మెట్రో ట్రైన్ మార్గాన్ని అధికారులు ప్రతిపాదించారు. ఇదే మార్గంలో గంగారం వద్ద మాత్రం డబుల్ డెక్ ఫ్లైఓవర్ నిర్మించాలనే అధికారులు డిసైడ్ అయ్యారు. కింద వాహన రాకపోకలు, పైనుంచి మెట్రో వెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు. దీంతో ఇక్కడ ట్రాఫిక్ కష్టాలు తీరుతాయని అధికారులు భావిస్తున్నారు. ఇక ఎల్బీనగర్ సమీపంలోని చింతలకుంట ప్రాంతం నుంచి హయత్ నగర్ వరకు కొత్తగా మెట్రో రైల్ అలైన్మెంట్ ఖరారు కాబోతోంది. ఈ రూట్లలో ఇప్పటికే కొన్ని చోట్ల కొత్తగా ఫ్లైఓవర్లు నిర్మిస్తుండగా వాటి పక్క నుంచే మెట్రో ట్రైన్ మార్గం నిర్మించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఇక్కడ మెట్రో అందుబాటులోకి వస్తే నిమిషాల వ్యవధిలోనే ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరుకోవచ్చు. అలాగే ఫ్లైఓవర్ల నిర్మాణం పూర్తయితే నిత్యం రద్దీగా ఉండే హైదరాబాద్, విజయవాడ రూట్లో ట్రాఫిక్ కష్టాలు తీరుతాయి. వచ్చే 2-3 ఏళ్లలో ఈ ప్రాజెక్టులను పూర్తి చేయాలని ప్రభుత్వం టార్గెట్గా పెట్టుకున్నట్లు అధికారులు తెలిపారు.